నాన్ వెజ్ అని తెలుసా అండి? తెలుసు. మొన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. దాని మీద ఏమంటారు మీరు? డెఫినెట్లీ నేను దాన్ని కండెమ్ చేస్తాను. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ కదా. అంటే ఇండియా వాజ్ అ బ్రెడ్ అండ్ బటర్ టు ఎవ్రీబడి ఎల్స్ యెస్. పూర్వకాలంలో. ఇప్పుడు అతను ఏంటో ఇండియా గురించి కామెంట్ చేస్తున్నారు, ఇండియా ఇట్లుంటుంది, ఇండియాలో అట్లుంటుంది అని. ఆ బయట డెవలప్ అయిన దేశాలన్నీ కూడా ఇండియన్ థింగ్స్ తీసుకొని దే లూటెడ్ ఇండియా అండ్ ఇండియన్స్ అండ్ దే ఆర్ ఫ్లరిషింగ్ లైక్ దట్. సో ఇండియాస్ హెరిటేజ్ ఇస్ సో మచ్ దీని గ్రేట్నెస్ ఎంతో ఉంది. అది తెలుసుకోకుండా అక్కడెక్కడికో వెళ్ళిపోయి ఫాలోవర్స్ కోసం అనుకోండి, లేకపోతే ఇంకో అంటే ఐ ఫీల్ ఇట్ లైక్ అ చీప్ ట్రిక్. ఎందుకు మన వాళ్ళే అంత ఫాలోవర్స్, నాకు అదే అర్థం కాదు. ఇంకా చాలా మంది ఫాలో అవుతున్నారు అతను. అవును. ఇంకా అమ్మా ఎందుకు అవుతారో అట్లా అంటారు అంటే రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ కదా. వెన్ హీస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ హీ హ్యాస్ టు గివ్ అ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ టు ద సొసైటీ. అంతేగాని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చి అసలు నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, అట్లాంటి కాంట్రవర్సీస్ మాట్లాడ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు మనకు సీతామాత, ద్రౌపది ఇట్లాంటి టర్మినాలజీస్ యూజ్ చేయడం ఎందుకు? వెన్ వీఆర్ ఇన్ టు పబ్లిక్, వెన్ వీ డోంట్ నో వాట్ ప్రాపర్లీ ద సబ్జెక్ట్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకు సంబంధం లేదు, దూరడం ఎందుకు? నువ్వు ట్రావెలర్వి, జనాలు నిన్ను అట్లా యాక్సెప్ట్ చేసినారు, ట్రావెల్ చేయి, ఇంకో 10 దేశాలు తిరుగు, తిరిగిన దేశాలు ఇంకో 10 సార్లు తిరుగు, ఇంకో 100 వీడియోలు చేయి, ఇంకా ఫాలోవర్స్ పెంచుకో, ఇంకో 10 మిలియన్ అయిపోయింది కదా. అంతేకాకుండా అవన్నీ అనవసరంగా పెట్టి ఇక్కడ ఏదో మన ఇండియానే నచ్చినప్పుడు ఇండియాలో అవుతున్న కాంట్రవర్సీస్ గురించి వాడికి ఎందుకండి? అవును కదా, ఇండియానే నచ్చదు, ఇండియన్ మనుషులే నచ్చదు, మరి అదే దేశంలో ఏమన్నా కాంట్రవర్సీస్ లేకపోతే ఏదైనా మనిషి ఉంటే చేసుకోమనండి.